ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విత్తనాలు వేసి పంటను కోయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈసారి ఒక విత్తనం మాత్రం చాలా చిన్నది, బలహీనంగా కనిపించింది. రామయ్య దాన్ని పక్కన పెట్టి ఇది పెరగదేమో అని అనుకున్నాడు. అప్పుడు ఆ విత్తనం మౌనంగా నవ్వుతూ అనుకుంది, నన్ను చిన్నగా చూడొద్దు రామయ్య, నేను పెద్ద చెట్టవుతాను అని కూడా అంది. రామయ్య ఆ చిన్న విత్తనాన్ని చివరికి తన పొలంలో ఒక మూలలో వేశాడు. రోజులు గడవసాగాయి. వర్షం పడింది, సూర్యుడు వెలిగాడు. ఇతర మొక్కలతో పాటు ఆ చిన్న విత్తనం కూడా మొలకెత్తడం మొదలుపెట్టింది. ఇతర మొక్కలు వేగంగా పెరుగుతుండగా ఈ చిన్న మొక్క మాత్రం నెమ్మదిగా పెరిగేది. దాన్ని చూసి చాలామంది నవ్వారు. ఇది పెరగదు, వృధా అయిపోతుంది అని కూడా అన్నారు. కానీ ఆ మొక్క మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కష్టాన్ని భరించింది. వానలు, వేడిని అన్నిటినీ తట్టుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్న మొక్కే ఒక భారీ వృక్షంగా మారింది. దాని నీడలో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. మనుషులు విశ్రాంతి తీసుకున్నారు. జంతువులు చల్లని నీడను ఆస్వాదించసాగాయి. ఒకరోజు రామయ్య ఆ చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు. ఇది అంత చిన్న విత్తనం కదా, ఇంత పెద్ద చెట్టుగా ఎలా మారిపోయింది అనుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు మృదువుగా చెప్పింది, నన్ను అందరూ చిన్నగా చూశారు రామయ్య, కానీ నేను నన్ను నమ్ముకున్నాను అన్నది. దీనిలోని జీవిత పాఠం ఏంటంటే, మనల్ని ఇతరులు చిన్నగా చూసినా మనం మనపై నమ్మకం ఉంచితే, కష్టపడితే ఏ చిన్న విత్తనమైనా పెద్ద వృక్షంలాగా మారుతుంది. నమ్మకం, శ్రమ కలిపితే మనం కూడా విజయాన్ని సాధిస్తాం.